కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే నీ పుష్ప సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తాం, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆడిద్దో చూస్తాం అనే వరకు ఇప్పుడు మనం ఇందాక ఏదైతే అన్నారో మీరు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కాకుండా ఆ కూటమి మొత్తం ఈ ప్రాబ్లంని పెద్ద సమస్యలాగా నెత్తుకొత్తుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తా అల్లు అర్జున్ని ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు పాటలు మొన్నటిదాకా సూపర్గా ఉన్నాయన్న 2 పాటలు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త కమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయని. దాని మీద కొన్ని వెబ్సైట్స్ కూడా రైటింగ్స్ ఏమి పలానా సీన్స్ బాగాలేదు పుష్పలో, ఈసారి కూడా అదే కంటిన్యూ అవుద్ది, ఇగో ఈ సీన్స్ బాగాలేదు మళ్ళీ కొత్తగా రాస్తున్నారు. పుష్ప రివ్యూని మళ్ళీ ఇప్పుడు రాస్తూ ఉన్నారు. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పాటలు బాగున్నాయి అన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు బాగాలేదని కొత్తగా పాట మొదలుపెట్టారు. అంచేత సినిమా కూడా పోస్ట్ పోన్ అయిద్దని ఒక రూమర్ కూడా వస్తూ ఉంది. సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. సినిమా పోస్ట్ పోన్ అవ్వదు, కానీ దీన్ని ఎట్లా సర్దుబాటు చేసుకోవాలనేది ఆలోచిస్తారండి. ఆబ్వియస్గా అరవింద్ ఉన్నారు కాబట్టి, అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సెపరేట్ తీసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది విషయం. అంటే ఒకటి మాత్రం వాస్తవం, పొలిటికల్గా వాళ్ళు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది రకరకాల ఉదాహరణలు ఉన్నాయి గతంలో. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ మనకు తెలుసు. అవును, అతని సినిమాలు ఫ్లాప్ చేయడానికి తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆపరేషన్లు జరిగిన విషయం తెలుసు అందరికీ. అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి అతను కుటుంబంతో యుద్ధం చేశాడు తొలి దశలో. ఇండస్ట్రీలో స్థానం కోసం ఒక యుద్ధం, కుటుంబంలో స్థానం కోసం రెండు యుద్ధాలు ఏకకాలంలో చేశాడు ఆయన. ఆ టైంలో అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి అతని సినిమాలు బ్యాడ్ ప్రాపగాండా తెలుగుదేశం ఆఫీస్ నుంచే మొదలయ్యేది. ఓకే, ప్రత్యేక విభాగం పనిచేసేది దానికోసం. ఆ సినిమాని దూరం పెట్టండి, మన సినిమా కాదని చెప్పండి. మన సినిమా అంటే అది మన కులం కావచ్చు, మన పార్టీ కావచ్చు. ఓకే, కాదది, దాన్ని దూరం పెట్టండి, మన సినిమా కాదు, మన కులపోడి సినిమా కాదు, మన పార్టీ ఓడి సినిమా కాదు ఓకే అని చెప్పే ప్రయత్నం అని పార్టీ ఆఫీస్ నుంచే వెళ్ళింది. సో ఇప్పుడు అది అల్లు అర్జున్ కూడా జరిగే అవకాశం ఉంది, ఒక రకంగా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యం చేస్తుండగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ తహసీల్దార్ స్థాయి అధికారులు థియేటర్ దగ్గరికి వెళ్ళి మరి వచ్చి బుకింగ్లో కూర్చుని చెప్పిన ధరకే అమ్ముతున్నారా లేదా అని మొత్తం బుకింగ్ టికెట్లు అమ్మే వరకు వెరిఫై చేసి కూర్చున్నారు కదా, అక్కడ చెకింగ్ చేశారు. అలా వకీల్ సాబ్ కూడా అదే జరిగింది. వకీల్ సాబుకు తక్కువ, భీమ్లా నాయక్ ఎక్కువ. భీమ్లా నాయక్కి కాన్సన్ట్రేట్ చేసి జరిగింది. వకీల్ సాబ్ టైంలో అది మొదలైన తర్వాత యుద్ధం జరిగింది. ఆయన బహిరంగ వేదిక మీద ఒక కామెంట్ చేయడంతో అగ్గి రాజింది. కానీ భీమ్లా నాయక్ కాన్షియస్గా వాళ్ళు చెప్పిన ధరకు అమ్మారా లేదా అని చూసుకుని ఎంఆర్ఓలు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ థియేటర్. రాజ్యం తలుచుకుంటే వీళ్ళు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇబ్బంది పెట్టగలరు.